మిత్రమా, చాలామంది అమ్మా నాన్నల కోరిక ఏమిటో తెలుసా? వారు బ్రతికి ఉన్నంత వరకు తమ పిల్లలతో కలకాలం ఉండాలని. కానీ అది అందరికీ సాధ్యం కాదు మిత్రమా. ఎవరో కొందరికి తప్ప. కొంతమంది పిల్లలు మంచివారైతే తప్ప అది అందరికీ ఆ భాగ్యం దొరకదు. ఒకవేళ దొరికినా ఆ దేవుడు తొందరగా వారిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ ఆనందాన్ని వదులుకుంటారు. మన కోరికను వారి కోరికగా మార్చుకుంటారు. మన సంతోషాన్ని వారి సంతోషంగా మార్చుకుని తమ జీవితాన్నే మనకి దారబోస్తారు. కానీ మనం వాళ్ళను పట్టించుకోకుండా అనాథలు చేస్తున్నాము. ఎవరూ లేని వారిలాగా ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నాము. ఎక్కడో వారికి తెలియని దారి దగ్గర విడిచిపెట్టి వచ్చేస్తున్నాము. అలాంటప్పుడు వారు ఏడవని రోజంటూ ఉండదు మిత్రమా. మనల్ని తలుచుకునే రోజంటూ ఉండదు. వీలైనంత వరకు అమ్మా నాన్నల్ని మనం బాగా చూసుకుందాం, గౌరవిద్దాం. ఎందుకంటే రేపు ఆ పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒకరి మోసం బయటపడ్డాక నిలదీయడానికి ప్రయత్నించుకో. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి, నీ మీద నిందలు వేయడానికి అస్సలు ఆలోచించరు. అందుకే అబద్ధాలు కోరు ముందు నిజాయితీ ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటుంది మిత్రమా. నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే అసలైన ధైర్యం కాదంటారా? పూర్వం మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక డబ్బును చూసి మర్యాదిస్తున్నారు. ధనం ఉన్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణం ఉన్నవాడే దరిద్రుడవుతున్నాడు కాదంటారా? కొన్నిసార్లు మిత్రమా, దేవుడు నిన్ను ఒంటరితనానికి అప్పగిస్తాడు. అది ఎందుకంటే నిన్ను బాధ పెట్టడానికి కాదు, జీవితం అంటే ఏంటో నీకు నేర్పించడానికి. ఎవరి మనసు నిజాయితీగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. ఇది నమ్మలేని నిజం మిత్రమా. ఎవరో ఏదో అన్నారని 4 గోడల మధ్య కూర్చుంటే అవ్వదు. నిన్ను అన్నవాడు ఇంకోసారి నిన్ను చూస్తేనే తలదించుకునేలా చేయాలి. అలా నువ్వు ఎప్పుడైనా చేయగలవా మిత్రమా? నాన్నంటే బంధం మాత్రమే కాదు, నాన్నంటే బలం. నాన్నంటే భయం మాత్రమే కాదు, నాన్నంటే బాధ్యత. నాన్నంటే సంతోషం మాత్రమే కాదు, నాన్నంటే సర్వస్వం కాదంటావా మిత్రమా? కష్టం వచ్చిందని బాధపడకో, నష్టం వచ్చిందని కృంగిపోకో. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నీకు కుటుంబమే ఓ పుస్తకం. తండ్రిని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏది రాదని. తల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లి తమ్ముని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అక్క అన్నను చూసి నేర్చుకోవచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు ఒక్కసారి కుటుంబాన్ని చదువు మిత్రమా. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. వృద్ధాప్యం మనిషికి పసితనం వంటిది. చిన్న పలకరింపు కోరుకునే వయసు వారిది. ఆత్మీయ స్పర్శ కోసం పరితపించే మనసు కూడా వారిది. కాబట్టి మిత్రమా, వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులను చాలా బాగా చూసుకో. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేనిని కూడా నువ్వు ఆపలేవు మిత్రమా. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడం. అర్థమైందనుకుంటా. గుర్తుపెట్టుకో మిత్రమా, మగాడు ఎంత సంపాదించినా కానీ స్త్రీ చూపించే ప్రేమ మీదే ఆధారపడి ఉంటుంది వాడి సంతోషం కాదంటారా? 100 కోట్లు సంపాదించినా ఎన్నేళ్ళ బ్రతుకుతామో తెలీదు. కానీ మనం చేసే మంచి పని ఎన్నేళ్ళైనా సరే గుర్తుండిపోతుంది. అర్థమైందనుకుంటా. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలుండవు. దొంగ ప్రేమల మధ్య ఉండడం కన్నా ఒంటరితనమే మేలు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకు మిత్రమా. ఇది నీ జీవితం, నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఎవరూ నిన్ను చేతులు పట్టుకొని పైకి లేపరు, నువ్వే లేవాలి మిత్రమా. అందరితో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం నేర్చుకో.
నీ నుంచి దాన్ని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఈ లోకంలో నువ్వు దేనిని ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే. కాదంటారా? నువ్వు ప్రశ్నించినంత వరకు అన్నీ బాగుంటాయి. పొరపాటున ఎప్పుడైనా ప్రశ్నించావా, అన్నీ మారిపోతాయి. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. కాస్త అర్థం చేసుకో మిత్రమా. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అవునా? జీవితం ఒక పుస్తకం వంటిది. రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజుకా రోజు ప్రతి పేజీని అందంగా రాసుకోవాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, మన వెంటే ఉంటామనే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటామనే వాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించే వాళ్ళే మిత్రమా. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. అర్థమైందనుకుంటా. మన మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నారు. రెండో సగంలో జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులంతా తగిలేస్తున్నారు. ఇది పచ్చి నిజం మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం బాగుండాలి అనుకునేవారు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం ఎల్లప్పుడూ కూడా నవ్వుతూనే మాట్లాడతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ. కాదంటారా? ఏదైనా మనది అని రాసిపెట్టి ఉంటే అది ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన దగ్గరికి వస్తుంది. అది మనిషైనా వస్తువైనా సరే. మిత్రమా, ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి. అర్థమైందనుకుంటా. నోరు జారే ముందే ఆలోచించుకోవాలి. మాట చేసే గాయం ఎప్పటికీ మానదని. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతటవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి, ప్రాణం కూడా సొంతం కాదని తెలిసి ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే కదా జీవితం అంటే. మిత్రమా, కట్టుకున్న భార్యను ఒక్కసారి ప్రేమించి చూడు, జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ఆడదాని మనసు చాలా పిచ్చిది. కాస్త ప్రేమను చూపిస్తే పొంగిపోతుంది, కోపం చూపిస్తే గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అవునా? ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే మిత్రమా. నమ్మకం బలంగా ఉంటే చాలు. జీవితంలో మనం ఏదైనా సరే సాధించగలం. ముఖ్యంగా మన మీద మనకి. కాదంటారా? జీవితంలో ఆరాటపడితే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. మిత్రమా, ఏడ్చే ప్రతి మగవాణ్ణి నమ్మకూడదు అని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడనేది మాత్రం పచ్చి నిజం మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.